భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ముఖ్యంగా యువతను బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడేలాగా చైతన్యపరిచినటువంటి భారత స్వాతంత్ర విప్లవ కాగడ చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క 94వ వర్ధంతి సందర్భంగా ఆయన జలియన్వాలా బాగ్ ఘటనతో కలత చెంది 13 ఏళ్ల వయసులోనే భారత స్వతంత్ర పోరాటంలో భాగం కావడం జరిగింది. 15 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన సందర్భంలో కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ జడ్జి నీ పేరేంటి అని అడిగినప్పుడు మేరా నామ్ ఆజాద్, మేరా పితా కా నామ్ స్వాధీన్ और मेरा घर జైలు అని చెప్పడం జరిగింది. ఆ మాట విని కోపోద్రిక్త అయినటువంటి జడ్జి ఆయనకు 23 వారాల జైలు శిక్ష, అలాగే ప్రతిరోజు 15 కొరడా దెబ్బలు కొట్టమని చెప్పడం జరిగింది. ఆయన ప్రతిరోజు కొరడా దెబ్బలు తింటూ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా ప్రతి కొరడా దెబ్బకు వందే మాత్రం భారత్ మాతకి జై అంటూ ఆయన బ్రిటిష్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఆయన తన యొక్క జీవన పోరాటంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా, అలాగే ఆ సంస్థను రాంప్రసాద్ బిస్మిల్, అశోకుల్లా ఖాన్ లాంటి వారి యొక్క, అలాగే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరినీ కూడా కలుపుకొని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడుతూ ఎంతోమంది యువతను ప్రజల్ని చైతన్యపరుస్తూ బ్రిటిష్కు వెనులో వణుకు పుట్టే విధంగా భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం, భరతమాత దాస్యశూకరాల విముక్తి కోసం పోరాడడం జరిగింది చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఆయన ఒకటే మాట్లాడడం జరిగింది, బై సీయింగ్ ద అట్రాసిటీస్ ఆఫ్ ద బ్రిటిష్, ఇఫ్ యువర్ బ్లడ్ ఈజ్ నాట్ ఇన్ అ రైజ్, దట్ బ్లడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ వీన్స్ ఈజ్ వాటర్, నాట్ ద బ్లడ్ అని. అంటే బ్రిటిష్ యొక్క దాష్టికాలు, బ్రిటిష్ యొక్క క్రూరత్వం చూసి కూడా మన రక్తం మరగకపోతే మన ఒంట్లో ప్రవహించే రక్తం కాదు నీరు అని చెప్పడం జరిగింది. అలాగే ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ డెడికేటెడ్ అండ్ సాక్రిఫైడ్ ఫర్ ద నేషన్, దట్ లైఫ్ ఈజ్ వేస్ట్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ మన జీవితం దేశం కోసం అర్పించకపోతే ఆ జీవితం వ్యర్థమని చెప్పడం జరిగింది. కాబట్టి గొప్పనైన దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. ఆ చంద్రశేఖర్ ఆజాద్ గారి యొక్క ఆయన ఒకటే చెప్పడం జరిగింది, దుష్మన్ కా గోలియోం సామ్నే కరెంగే, హమ్ ఆజాద్ హీ హే, ఆజాద్ హీ రహింగే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన గొప్పనైన మహానుభావుని యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తన 24 ఏళ్ల వయసులో అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆయన సుఖ్దేవ్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి బ్రిటిష్ మొత్తం కూడా ఆల్ఫ్రెడ్ పార్క్ను మొత్తం కూడా చుట్టుముట్టి ఒకటేసారి చంద్రశేఖర్ ఆజాద్ గారి పైన కాల్పులు జరపడంతో ఆయన బ్రిటిష్ బుల్లెట్లతో చావడం ఇష్టం లేక తన పిస్టోల్ తీసుకొని తనను తాను కాల్చుకొని చావడం జరిగింది, అంటే ప్రాణాలు అర్పించడం జరిగింది. భారతమాత ఒడిలో చేరడం జరిగింది. కాబట్టి చివరికి కూడా బ్రిటిష్ బుల్లెట్లతో చావడం ఇష్టం లేక తన సొంత బుల్లెట్తోని ప్రాణాలు అర్పించుకున్నటువంటి గొప్పనైన దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. కాబట్టి ఆయన లాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని మనంతా తీసుకొని ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది మహానుభావులు దేశం కోసం త్యాగం చేస్తే మనకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క ఆశయాలు తెలుసుకొని వ్యసనాలకు దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క ఆశయాలు సాధించడానికి యువత అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నవయువ భారత నిర్మాణంలో మనమంతా కూడా భాగం కావాల్సిన అవసరం ఉంది.